is lightly spoken of. మనము జీవించే ఈ దినాలలో పాపాన్ని గురించి పెద్దగా ప్రస్తావన లేదు, తేలిగ్గా చెప్పుకుంటున్నాం పాపాన్ని గురించి. Even believers have lost to a great extent a sense of seriousness about sin. విశ్వాసుల్లో సైతం పాపమును గురించినటువంటి ఆ తీవ్రత ఎంత మాత్రం గమనార్హంగా లేదు. And there are not many who speak bluntly against sin. కొంతమంది పాపమునకు వ్యతిరేకముగా గట్టిగా ఎదురు మాట్లాడతారు. A man of God who lives in the United States, he once made a statement like this. అమెరికా దేశంలో జీవిస్తూ ఉన్నటువంటి ఒక దైవజనుడు ఇలాంటి మాట చెప్పాడు. Today, God's greatest problem is not that sinners are sinning. God's greatest problem is that saints are sinning. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, పాపులైన వారు పాపం చేస్తున్నారు అన్నది దేవునికి సమస్యగా కనబడటం లేదు, కానీ పరిశుద్ధులైనటువంటి వారు పాపం చేస్తున్నారు, అది దేవునికి పెద్ద సమస్యగా ఉంది అన్నాడు. It is not very pleasant to hear people speak or preach against sin. పాపమునకు వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్పినా లేదా ప్రసంగించినా వ్యతిరేకంగా మాట్లాడినా పెద్దగా ఇష్టపడడం లేదు జనం. But I think we live in days in which men of God should speak against sin. కానీ మనం జీవించే ఈ దినాలలో దైవజనులైన వారు పాపమునకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. And we are going to look into God's word to see what the scripture has to teach us about sin. పాపమును గురించి దైవ గ్రంథములోని లేఖనాలు మనకు ఏమి బోధిస్తున్నాయో చూడవలసినటువంటి అవసరం ఉంది. Shall we turn in our Bibles to 2 Samuel chapter 11? సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో దేవుని మాటలను మనం చదువుదాం. And we are going to read verses 26 and 27. 26, 27 వచనాలు. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 26, 27 వచనాలు. When the wife of Uriah heard that Uriah, her husband, was dead, she mourned for her husband, and when her mourning was over, David sent and brought her to his house, and she became his wife and bore him a son. But the thing that David had done displeased the Lord. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. We are going to look at 3 important truths that the scripture teaches about sin. పాపమును గురించి 3 ప్రత్యేకమైన మాటలను ఈ వాక్య భాగములో మనము గమనించగలము. ఈ మాటలు బోధిస్తున్నాయి. They are not just some philosophical truths, but they are truths that are related to our day-to-day life. ఈ సత్యాలేదో సిద్ధాంతపరమైనటువంటి సత్యములుగా కాదు, కానీ మన అనుదిన జీవితములో జరుగుతూ ఉన్నటువంటి విషయాలలో ఉన్న ముఖ్యమైన సత్యాలివి. Now I hope most of you know the story behind the verses that we read. మనం చదువుకున్న ఈ 2 వచనాల వెనక ఉన్న చరిత్ర మనలో చాలా మందికి తెలుసు. In the morning we were talking about how David as a young lad got victory over Goliath. ఉదయ కాలంలో మనం ధ్యానం చేశాము. గొలియాతు అనే చిన్నవాడు బాలుడైన దావీదు గొలియాతు మీద ఎలాంటి విజయాన్ని పొందాడో, దేవుని పక్షంగా నిలిచి పోరాడాడో మనము ధ్యానించాం. It's the same David of whom we read here as king. ఇక్కడ కూడా వచనాలలో
రాజుగా ఉన్న దావీదుని గురించి చదువుతున్నాం. And when he became king, ఆయన రాజు అయినప్పుడు one day he happened to covet another man's wife. ఒక దినాన వేరొకరి యొక్క భార్యను ఈయన పరిగ్రహించినట్టుగా మనము వాక్యములో చూస్తున్నాం. And he took Uriah's wife as his own wife. ఊరియా భార్యను తన భార్యగా తీసుకున్నాడు. And he wanted to get rid of Uriah. ఊరియాను వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాడు. And very secretly in the battle he got Uriah deliberately killed. దావీదు చెప్పిన మాటల మేరకు యుద్ధము ఎక్కువగా జరుగుతున్నటువంటి స్థలములోనికి పంపించి రహస్యంగా ఊరియాను చంపించాడు. No one knew that it was David who did it except maybe one or two people. ఒకరో ఇద్దరికి తప్ప దావీదే ఊరియాను చంపించాడు అన్న సంగతి మరెవరికీ తెలియలేదు. All the others thought that Uriah was killed in the battle just as soldiers are killed in the battle. అదిగో ఇతరులైనటువంటి యోధులు ఎలాగున యుద్ధములో చంపబడ్డారో అలాగే సౌలు వలె ఇతర యోధుల వలె ఊరియా కూడా చనిపోయాడు అనుకుంటున్నారు అందరూ. And when the news of Uriah's death came to him, David pretends as if he never knew anything. ఊరియా చనిపోయాడన్న వార్త దావీదుకు రాగానే ఏమి తెలియని వాడులాగా చాలా నటించాడు. And when you read chapter 11 and verse 25, 11వ అధ్యాయం 25వ వచనం చదివితే, well, David says, well, in the battle such things would happen. యుద్ధములో ఇలాంటి సంభవాలు జరుగుతాయని దావీదు అంటున్నాడు అక్కడ వారితో. The sword would devour one or the other in the battle. దాని ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీద మరొకప్పుడు మరొకరి మీద పడుతుంది, దీని గురించి దిగులు పడకూడదు అంటున్నాడు. Don't be discouraged. దాని గురించి మీరేం చింతపడవద్దు. Continue to fight. యుద్ధం చేయడానికి ముందుకెళ్ళండి. Oh, this is a very common thing in the battle that some of the soldiers get killed. కొంతమంది యోధులు సైనికులు చనిపోవడం అనేది యుద్ధములో సహజంగా జరిగే సంగతే. David talks as if he didn't know anything. దావీదుకు ఏమీ తెలియనట్టుగానే వారందరితో మాట్లాడుతున్నాడు అక్కడ. And the whole world thought Uriah was killed accidentally in the battle just as any other soldier would be killed. ప్రపంచంలో ఉన్న వారంతా అక్కడ వారంతా కూడా ఊరియా సామాన్యంగానే చనిపోయాడు గాని ప్రత్యేకమైన రీతిలో చనిపోలేదని అందరూ భావిస్తున్నారు. The meaning of the word Uriah is the Lord is my light. ఊరియా అనేటువంటి మాటకు నా ప్రభువే నాకు వెలుగు అనే అర్థం ఉంది. The Lord is my light. నా ప్రభువు నా వెలుగై ఉన్నాడు అని అర్థం. So what has David done now? He has actually put out the light of the Lord. దేవుని వెలుగు లేక ప్రభు యొక్క వెలుగై ఉన్న ఊరియాను ఆర్పివేశాడు అన్నమాట దావీదు. David has put out the light of the Lord. ప్రభు యొక్క వెలుగును దావీదు ఆర్పివేస్తున్నాడు. And the passage we read says, మనం చదివినటువంటి వాక్య భాగం ఏం చెప్తుంది? when the wife of his death came to, when the news of his death came to his wife, she mourned and she lamented. She probably beat her breast and she cried. ఊరియా భార్య తన భర్త యొక్క ఊరియా హతమైన సంగతి విన్నప్పుడు తన భర్త కోసమై గుండెలు బాదుకుంటూ అంగలార్చింది, ప్రలాపించింది. You can imagine that situation, that scene. ఆ దృశ్యాన్ని మనము ఊహించవచ్చు. Here the wife gets the news that her husband is killed. ఎవరైనా భర్త చనిపోయినప్పుడు చంపబడినప్పుడు భార్య ఎంతగా రోదిస్తుందో. And she cries loudly, oh my dear husband. నా ప్రియమైన యజమానుడా అని భర్తను గురించి అంగలార్చింది, ప్రలాపించింది. And David was laughing inside secretly. లోపల లోపల రహస్యంగా దావీదు నవ్వుకుంటున్నాడు. Uriah was his problem. ఊరియా ఉంటే సమస్య అవుతుంది. Now I've got rid of him. ఊరియాను వదిలించి వేశాను. Now nothing stands on the way for me to take his wife. తన భార్యను నా భార్యగా తీసుకోవడానికి ఇంకా ఆటంకం ఏమీ లేదు. And David sent a messenger and brought her to his house. ఒక వ్యక్తిని పంపించి అదిగో ఊరియా భార్యను తన నగరంలోనికి తీసుకొని రమ్మన్నాడు. She became his wife. ఆయన భార్యగా ఆమెను చేసుకున్నాడు. And bore him a son. ఆమెకు ఒక కుమారుని కన్నాడు. That is what we read. ఆ భార్య
అతనికి ఒక కుమారుని కనుడు అని చదివాం. Now what does the rest of the story say? మిగిలిన ఆ భాగమంతా ఏమి చెప్తుంది? And thus David and Bathsheba, that is Uriah's wife, lived happily forever. Is that what you read? ఆ మాట మనం చదువుతామా? ఊరియా భార్య అయిన బెత్షెబా దావీదు చాలా ప్రశాంతంగా జీవించారు అని చదివామా? Is that what you read? అదేనా మనం చదివింది? David got Uriah killed. దావీదు ఊరియాను చంపించాడు. All the problems are over. తన సమస్యలన్నీ అయిపోయినాయి. The desire of his heart is fulfilled. తనకున్నటువంటి హృదయ కోరిక నెరవేరింది. She became his wife. ఆమె ఇతనికి భార్య అయిపోయింది. And then in the palace they lived happily for many days. చాలా దినములు వారు సంతోషంగా జీవించారు అనందా. Is that what you read? అట్లా చదివామా మనం? That is not what you read. లేదు అలాగూ లేదు అక్కడ. That is not what we read. అలా చదవలేదు మనం. At the end of chapter 11, 11వ అధ్యాయం యొక్క చివరి భాగంలో there is one little sentence that creates all the trouble. అదిగో ఆఖరిలో ఉన్నటువంటి ఆ వాక్యము చాలా సమస్య సృష్టిస్తుంది. If that little sentence was not there, things would have been all right. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట లేకపోయి ఉంటే వేరుగా ఉండేది. Oh, they would have lived happily. దావీదు సంతోషంగా బ్రతికాడని చెప్పుంటే, David enjoying his new wife. క్రొత్త భార్యతో సంతోషంగా ఉన్నాడని చెప్పవచ్చు. But the Holy Spirit కానీ పరిశుద్ధాత్మ దేవుడు has written a little sentence ఒక చిన్న వాక్యాన్ని ఇక్కడ వ్రాయించాడు. at the end of chapter 11. 11వ అధ్యాయం చివరి భాగంలో, Yes, David did this. దావీదు చేశాడు. She became his wife. ఆమె అతనికి భార్య అయింది. But కానీ there is a but there. అయితే అనే మాట అక్కడ వ్రాయబడింది. But అయితే the thing that David did దావీదు చేసినది was displeasing to the Lord. యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. That little sentence creates all the trouble. ఈ చిన్న వాక్యమే అంత గలిబిలి చేసేస్తుంది. If that sentence was not there, things would have been, jolly good. ఒకవేళ ఈ వాక్యమే అక్కడ లేకపోతే అంత సంతోషంగా ఉండేది. But this little sentence disturbs the whole thing. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఈ వచన భాగము గలిబిలి చేస్తుంది. The thing that David had done displeased the Lord. దావీదు చేసినది దేవుని దృష్టికి ఆయాసకరంగా దుష్కార్యంగా ఉంది. That is the first truth I would like to draw before you. మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న మొదటి సూత్రం ఇది. Every sin that we commit is displeasing to God. మనము చేసే ప్రతి పాపము కూడా దేవుని దృష్టిలో దుష్కార్యంగా కనబడుతుంది. ఆయనకు సంతోషం ఉండదు. It is evil in the sight of God, it is wickedness in the sight of God, and it grieves and displeases the heart of God. దేవుని యొక్క హృదయాన్ని ఎంతగానో వేధిస్తుంది, ఆయనను అసౌకర్యానికి గురి చేస్తుంది. అది దుష్కార్యంగా దేవుని దృష్టిలో ఉంటుంది. David did it very secretly and cleverly, as we know. చాలా తెలివిగా చాలా రహస్యంగా ఈ పాపం చేశాడు. The whole world did not know what David did. అప్పుడున్నటువంటి ప్రపంచమంతా దావీదు ఏం చేశాడో వారు ఎవరికీ తెలియదు. But there was one who was watching the whole drama from heaven. అయితే పరలోకము నుండి ఈ సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. One who knows all the secrets. రహస్యములన్నీ ఎరిగిన దేవుడు ఆయన. One from whose sight you cannot hide anything. ఒక్కరు కూడా ఎంత మాత్రము ఏది కూడా దాచలేని వాడు. He was a witness to all that was happening. జరుగుతున్న ప్రతి దృశ్యాన్ని ఆయన కన్నులారా చూడగలిగిన వాడు. He is one who searcheth the hearts and the intents and the imaginations and the thoughts of every man. ప్రతి హృదయములో ఉన్న అంతరంగములో ఉన్న మూలలలో ఉన్న ఆలోచనలను విషయములన్నిటిని కూడా పరిశోధించగలిగిన వాడు. Nothing is hidden from his sight. ఆయన దృష్టిలో నుంచి మనం దాచగలిగింది ఏదీ లేదు. Everything is naked before him. ఆయన కను దృష్టిలో అంత స్పష్టంగా కనబడుతుంది. It is with him that we have to do. మనము ఆయనతో చేయవలసి ఉంది. That is what we read in the book of Hebrews. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. Our business is with that God. మనము చేయవలసిన ప్రతి పని కూడా దేవునికి సంబంధించింది. Not a God who sits up there in heaven and sleeps. ఏదో ఊరికే సింహాసనం మీద కూర్చొని నిద్రపోయే దేవుడు కాదు ఆయన. Not a God who can be bribed when you commit some sin. లంచం ఇచ్చి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీలైన వాడు కాదు ఆయన. Not a God who is indifferent to what you are doing in your life. చేసిన పట్టి పట్టినట్టు ఉండేవాడు కాదు ఆయన.
but a God who closely watches all that you are doing. నీవు చేస్తున్న ప్రతి చిన్న పనిని కూడా స్పష్టంగా చూస్తూ ఉన్న దేవుడు ఆయన. And that God ఆ దేవుడు was displeased with what David did. దావీదు చేసిన పనిని బట్టి ఆయన ఎంత మాత్రం సంతోషించడం లేదు. This is a great truth that the word of God teaches. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప సత్యం ఇది. Every sin that we commit on the face of this earth is evil and displeasing in the sight of a holy God. ఈ భూమి మీద మనము చేసే ప్రతి పాప కార్యం కూడా దేవునికి ఆయాసం కలిగిస్తుంది. ఆయన దృష్టిలో దుష్కార్యంగా ఉంది. It doesn't matter who does it. ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు. It doesn't matter what type of sin it is. ఎలాంటి పాపం అన్నది ముఖ్యం కాదు. It doesn't matter how cleverly you orchestrate it. ఎంత తెలివిగా దాన్ని చేసావన్నది కాదు. It doesn't matter how secretly you do it. ఎంత రహస్యంగా నువ్వు చేసావనేది కాదు. It doesn't matter how many people you fool as you do it. ఎంత మందిని నువ్వు తెలివి తక్కువ వారినిగా చేసావన్నది కాదు. Every sin is displeasing to God. దేవునికి దుష్కార్యంగా ఉంది, అది సంతోషపరిచేది కాదు. In Psalm 51, that psalm of David, as that psalm of repentance, దావీదు 51వ కీర్తనలో పశ్చాత్తాపంతో రాసినటువంటి ఆ కీర్తన మనం చూస్తే David confesses something that's very important. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. In verse 4 of Psalm 51, 51వ కీర్తన 4వ వచనంలో David says, దావీదు అంటున్నాడు, against thee and thee only have I sinned and done this evil in thy sight. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. Every sin committed on the face of this earth is committed against God. ఈ భూమి మీద, ఈ భూతలం మీద మనం చేసే ప్రతి పాపము కూడా దేవునికి విరోధంగా చేస్తున్న పాపమే. Now David doesn't say, oh God, I committed sin against Uriah. ఊరియాకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకోవడం లేదు ఇక్కడ. David doesn't say, I committed sin against Bathsheba, his wife. బెత్షెబా ఆయన భార్య అయిన బెత్షెబాకు వ్యతిరేకంగా పాపం చేశానని అనడం. David says, oh God, I have sinned against you. దేవా నేను నీకే విరోధముగా పాపము చేశానంటున్నాడు. That's a very true statement. ఇది చాలా సత్యమైనటువంటి వాక్యము. It may be against your wife that you sin, but remember you are sinning against God. ఒకవేళ ఆయన భార్యకు వ్యతిరేకంగా పాపం చేసినా దేవునికి విరోధంగా చేస్తున్నావు. It may be against your husband that you sin, but remember you are sinning against God. ఒక భార్య భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినా దేవునికి విరోధంగా చేశారని గుర్తించాలి. Don't ask, well, what has God to do with this? దేవునికి ఏం పనండి, ఇది మా ఇద్దరి మధ్య సంగతి అయితే అనుకోండి. Don't say this is a matter between me and my friend. ఇదిగో నాకు నా స్నేహితుడి మధ్య జరుగుతున్న వివాదం ఇది. Why should God interfere in this? దేవుడు ఎందుకు రావాలి మధ్యలో? Oh, let me tell you this. ఈ మాట వినండి, గ్రహించండి. Every sin is an act of rebellion against a holy God. పరిశుద్ధుడైన దేవునికి మనము చేసే ప్రతి పాపము విరోధమైంది. You are challenging God's moral laws when you sin. దేవుని యొక్క నైతికమైన విలువలకు నీవు సవాలు విసురుతున్నట్టు పాపం చేసినప్పుడు, whether it is committed against your wife or your husband or your neighbor, it doesn't matter. Every sin we commit is committed against God. నీవు నీ భార్యకు లేక భర్తకు లేక మరొకరికి వ్యతిరేకంగా చేసిన పాపం దేవునికి వ్యతిరేకంగా చేసిందే. Primarily, every sin is committed against God. ప్రాథమికమైనటువంటి సూత్రం, పాపము దేవునికి విరోధమైంది. Do we realize that? ఈ సంగతిని మనం గ్రహించామా? You know, some people do something against others. కొంతమంది వేరే వ్యక్తులకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తారు. They are not worried about what God thinks about it. దేవుడు ఏమనుకుంటాడో దాని గురించి అసలు ఆలోచించరు. They say, well, that's a business between us. ఇది మా మధ్య జరుగుతున్న వివాదం కనుక Why should God interfere in this? దేవుడు మధ్యలో చొరబడ్డం ఎందుకు? Please don't say like that. అలాగ చెప్పవాకండి. Whatever be your sin, మనము ఏ పాపము చేసినా, against whomsoever you may commit it, ఒకవేళ ఏ వ్యక్తికి విరోధంగా అది జరిగించబడినా, every sin is against God. ప్రతి పాపము దేవునికి విరోధమైంది. Therefore every sin is a wickedness in the sight of God. దేవుని దృష్టిలో అది చెడుతనమని మనం గ్రహించాలి. And God is displeased with every sin that we commit. నీవు చేసిన పాపమును బట్టి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. And he knows all about it. అన్ని విషయాలు ప్రభువుకు తెలుసు. Others did not know what David was doing. దావీదు ఏం చేస్తున్నాడో ఇతరులకు తెలియదు గాని, but God saw what David was doing. దావీదు చేస్తున్న పని
దేవునికి అంతా తెలుసు. You know, in John chapter 4, యోహాను సువార్త 4వ when అధ్యాయం the Lord Jesus was speaking to that Samaritan woman, సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు you know, she began to talk about very great religious things like worship. ఆ ఆరాధన అటువంటి గొప్ప గొప్ప అంశాలు ప్రభుతో మాట్లాడుతుందామే. And the Lord Jesus said, ప్రభు అన్నాడు, all right, let's stop that conversation now. You go and bring your husband. అమ్మా ఈ సంభాషణ అంతా ఆపేసి నీ పెనిమిటిని తీసుకొని రా పోమా అన్నాడు. And she said, I have no husband. నాకు భర్త లేడండి, పెనిమిటి లేడందామె. Well, in a sense, what she said was right. అదిగో ఒక రకంగా నువ్వు చెప్పింది రైటే అన్నాడు. And she thought she can fool him. అదిగో దేవుని మోసం చేయొచ్చు అనుకుంటుంది. I am seeing this Jewish stranger for the first time. ఇదిగో మొట్టమొదటిసారి కనబడుతున్నాడు, యూదుడిలాగున్నాడు. He doesn't know who I am. నేనెవరినో నా సంగతి ఏమో. And whatever I say, he will have to believe. నేనేం చెప్పినా అతను నమ్మాల్సిందే. And she said, I have no husband. నాకు భర్త లేడంది. And Jesus said, ప్రభు అన్నాడు, what you said is right. నువ్వు చెప్పింది కరెక్టే నమ్మ అన్నాడు. You have had several before. ఇంతకు ముందు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. You have had 5 husbands before. ఇంతకు ముందు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. The one with whom you now live is not your husband. ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అన్నాడు. How did you know this? నీకెట్ట తెలుసా ఇదంతా? My second husband did not know that I had a first husband. రెండో భర్తకే తెలియదే మొదటి భర్త ఉన్నట్టు. My third husband did not know that I had number 1 and 2. మూడో భర్తకు తెలియదే మొదటి భర్త ఒకడు ఉన్నాడని. My fourth one did not know that I had 1 to 4. నాలుగో భర్తకు తెలియదు నాకు 1, 2, 3 ఉన్నారని. How did you know this? నీకెట్ట తెలిసింది ఈ సంగతి? We are meeting for the first time. ఇదే కదా మొదటిసారి కలుసుకోవడం. You have never seen me. నన్ను ఎప్పుడు చూడలేదు. I have never seen you. నిన్నెప్పుడు నేను చూడలేదు. You are a Jew. నువ్వు యూదుడు. I am a Samaritan. నేను సమరయ స్త్రీని. How do you know all this? నీకెట్ట తెలుసు ఈ విషయం అంతా? Yeah, that's what many people think. చాలా మంది అనుకునేది ఇదే. He doesn't know. ఆయనకేం He తెలియదు. doesn't know all this. ఆయనకు తెలియదని. I have done it so cleverly that he నేను doesn't చాలా know. తెలివిగా చేశాను ఇదంతా. My friends, he knows everything. స్నేహితులారా, ప్రభువుకి అన్ని తెలుసు. He knows your name. నీ పేరు తెలుసు. He knows your address. నీ అడ్రస్ తెలుసు. He knows what you have been doing all these ఈ years. సంవత్సరాలన్నీ ఏం చేస్తున్నావో He తెలుసు. knows all that's going on through your heart. నీ హృదయంలో ఏం జరుగుతుందో తెలుసు. He knows the truth. సత్యము తెలుసు, యథార్థం తెలుసు ఆయనకి. When he met Zacchaeus, జక్కయ్యను కలుసుకున్నప్పుడు, when he came under the tree on which Zacchaeus was sitting, అదిగో జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడు, ప్రభు కిందకు వచ్చాడు. what did Jesus say? యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? He did not say, hey short man, come down. పొట్టోడ దిగిరమ్మనలేదు. He said, Zacchaeus, come down. జక్కయ్య దిగిరా అన్నాడు. Hey, how do you know my name? నా పేరు నీకంటే తెలుసు. We never met before. నేను ఎప్పుడు కలుసుకోలేదే. You know my name? నా పేరు తెలుసా? He knows all about you. అందరిని గురించి ఆయనకి He knows all about you. అన్ని తెలుసు ఆయనకి. Not only what you are doing today, నీవేమి ఈ రోజు చేస్తున్నావో అంత మాత్రమే కాకుండా, what you did from the day you were born. నువ్వు పుట్టిన రోజు నుంచి ఏం చేస్తున్నావో అన్ని తెలుసు ఆయనకి. Even before you were formed in the womb of your mother, he saw you. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే ప్రభు కన్నులు నిన్ను చూచెను. God of the Bible is a God who sees everything. బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవాతి దేవుడు సమస్తాన్ని చూడగలిగిన దేవుడు. He is a God who knows everything. ఆయన అన్నిటినీ ఎరిగినటువంటి వాడుగా. He is a God who takes notice of everything. అదిగో ఆయన తేలిగ్గా అన్ని విషయాలు తీసుకోవడం. He is a God from whom you cannot hide anything. నీవు ఆయన నుంచి ఏమీ దాచలేని గొప్ప దేవుడు ఆయన. Do you realize that? ఈ సంగతి మీకు అర్థమైందా? That God was displeased ఆ with what దేవుడు David did. దావీదు చేసిన పనికి చాలా దుఃఖపడుతున్నాడు. Let us learn this lesson tonight. ఈ రాత్రి వేళ ఈ పాఠ మనం నేర్చుకుందాం. Every sin we commit, ఎప్పుడు ఎవరు చేసిన పాపమైనా, however secretly, cleverly we may do it, ఎంత రహస్యంగా ఎంత తెలివిగా చేసినా, it is displeasing to God. దేవునికి ఆయాసం కలిగించే It సంగతి. is wickedness in the sight of God. దేవుని దృష్టిలో అది చెడుతనము, You దుష్కార్యం. may call it by some beautiful name. నువ్వేదో మంచి పేరు పెట్టచ్చు ఆ పనికి. You may polish your sin and present it beautifully before people. నీ పాపానికి రంగు వేసి వేరే మాటలు చెప్పొచ్చు. But before God, it's a dirty, filthy, stinking sin. దేవుని ఎదుటి మాత్రం అది నీచమైన, దుర్మార్గమైన, కంపు కొడుతున్న, దుర్వాసన సహితమైన పాపం అది. You call it weakness. మనలో చాలా మంది అంటుంటారు బలహీనత అండి. You call it the new trend of the new age. ఇదిగో క్రొత్త యుగం యొక్క క్రొత్త పోకడ అంటుంటారు. You call it a new fashion. క్రొత్త ఫ్యాషన్ అంటున్నారు. You call it another lifestyle. ఏదో ఒక లైఫ్ స్టైల్ అని పేరు పెడుతున్నారు. But God calls it sin. దేవుడు అంటున్నాడు దాన్ని పాపము అని. What is the first lesson we learned tonight? ఈ రాత్రి మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏమిటి? Every sin we commit is
against God, and every sin we commit is evil in the sight of God. మనము చేసే ప్రతి పాపము దేవునికి విరోధమైంది మాత్రమే కాదు, మనము చేసే ప్రతి పాపము దేవుని దృష్టిలో అది దుష్కార్యం. Okay, let's continue with what happened in David's life. దావీదు జీవితంలో ఏం జరిగిందో గమనిద్దాం. Chapter 12 talks about God sending prophet Nathan to David. 12వ అధ్యాయంలో దేవుడు నాతానును దావీదు దగ్గరికి పంపిస్తున్నాడు. And he came and told something like a parable or a story to David. ఆ దావీదునకు ఒక కథ చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్పినట్టు చెప్తున్నాడు. Oh, there was a rich man and a poor man. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు అన్నాడు. And a guest came to the rich man. ఐశ్వర్యవంతుడి దగ్గరకు ఒక అతిథి వచ్చాడు అన్నాడు. And instead of taking from his own oxen or sheep, he took the lamb, the only lamb that the poor man had. ఐశ్వర్యవంతుడి దగ్గర చాలా పశువులున్నా గొర్రెలున్నా పేదవాడి దగ్గర ఉన్న ఒకే ఒక్క గొర్రె పిల్లని తీసుకొని, and he by force took it, బలవంతంగా తీసుకొని and killed it, దాన్ని చంపి వధించి and prepared a meal for his guest. వచ్చినటువంటి అతిథికి భోజనం సిద్ధపరిచాడు. And David's anger was killed when he heard this. దావీదు ఆ మాటలు విన్నప్పుడు ఆ మనుషుని మీద బహుగా కోపించుకున్నాడు. And David said, దావీదు అన్నాడు, that man shall surely die. యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. He shall restore fourfold. వాడు 4 రెట్లుగా 4 గొర్రె పిల్లలను ఇయ్యాలా. Verse 7. 7వ వచనంలో, Then Nathan said to David, you are the man. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే. You are that man. నీవే మనుషుడు. You are the one who deserves death. నీకే ఈ మరణ శిక్ష విధించబడాలి. You are the man who should pay fourfold. 4 రెట్లుగా చెల్లించవలసిన వ్యక్తివి నీవే. And upon hearing this, David repented. ఆ మాట వినగానే దావీదు పశ్చాత్తాపడ్డాడు. And David says, yes, I have sinned. దావీదు అంటున్నాడు, నేను పాపము చేసితిని. I have sinned. నేను పాపము చేసితిని అంటున్నాడు. Look at verse 13. 13వ వచనం చూడండి. I have sinned against the law. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అన్నాడు. David confessed his sin. తన పాపమును ఒప్పుకుంటున్నాడు దావీదు. What is confession of sin? పాపము ఒప్పుకోవడం అంటే ఏమిటి? You see, the word confess means say the same thing. ఒప్పుకొనుట అంటే అదే విషయాన్ని చెప్పడము అని అర్థం. What I say, you also say. That's the meaning. నేనేం చెప్పానో దాన్ని నీవు చెప్పడం. That is the meaning of the word confession used in the Bible. బైబిల్లో ఉపయోగించబడినటువంటి ఒప్పుకొనుట అనే మాట నేను చెప్పిన దాన్ని నువ్వు చెప్పుమని. In 1 John 1:9 we read, if we confess our sins, he is faithful and just to forgive us and cleanse us from all unrighteousness. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనము మన పాపములను ఒప్పుకున్న యెడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయునని వ్రాయబడి ఉంది. In our Malayalam Bible it is correctly translated as say the same thing. మలయాళం బైబిల్లో ఇలాగుందంట, నేను చెప్పింది నువ్వు చెప్పు అని. That's a correct translation. అదంట కరెక్ట్ ట్రాన్స్లేషన్. That is confession of sin. పాపము ఒప్పుకోవట అంటే అది. When God says you have sinned, దేవుడు అంటున్నాడు నీవు పాపము చేసితివి అని చెప్తే, you say I have sinned. నువ్వు చెప్పాలా నేను పాపము చేసితిని అని. That is confession. అది ఒప్పుకోవడం అంటే. Whatever else you say is not confession. మిగిలిన చెప్పిందంతా కూడా ఇక ఒప్పుకోవడం కాదు. When we do something wrong, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు the Spirit of God says, hey, you have sinned. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ నీ పాపం చేశావు అంటే, and what do we say? మనమేమంటాం? We say, well, that's a weakness. అది బలహీనతే, నేను పాపమేడ చేశాను. We say, I did it because he did it. నేను ఎందుకు చేశానో తెలుసు, పక్క ఆయన చేశాడు కాబట్టి. We give all sorts of reasons. మనం ఇలాంటి కారణాలు సాకులని చెప్తాం. Suppose you get angry at your wife the wrong way. నీ భార్య మీద అనవసరంగా కోపపడ్డావు అనుకో, and your wife is hurt. నీ భార్య చాలా బాధపడుతుంది, ఏంటి and the Spirit of God says, hey, you have sinned. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీవు పాపం చేశావు ఈ విషయంలో అన్నాడు. Then what do you say? నువ్వేమంటావు ఇప్పుడు? I got angry because she said that. ఆమె చేసింది కాబట్టి మాట అంది కాబట్టి నాకు కోపం వచ్చింది. That is not confession.
అది కాదు ఒప్పుకోవడం అంటే. You say that's my weakness, I am short tempered. అది నా బలహీనత, నాకు షార్ట్ టెంపర్, తొందరగా కోపం వస్తుందని. That's not confession. అది ఒప్పుకోవడం కాదు. You say that runs in the family, even from my granddad I got this anger. అదిగో చిన్న పిల్లలు చేశారు, మనవరాలు మనవడి పని చేశారు, కోపం వచ్చింది, వెళ్ళిపోయారు కాబట్టి అని. That's not confession. అది కాదు ఒప్పుకోవడం అంటే. What is confession? ఏమిటి ఒప్పుకోవడం అంటే? When God says you have sinned, దేవుడు గాని నువ్వు పాపం చేసావని చెప్తే, you say I have sinned. నేను పాపము చేశాను అని చెప్పాలి. Please don't say anything more. దానికి మించి ఇంకేమి కలపక్కర్లేదు. Don't say anything less. తక్కువ ఏమి చేయకూడదు. Don't say anything, any other thing. ఇంకా వేరే సంగతులు చెప్పాల్సిన పని. That is not confession. అది ఒప్పుకోవడం కాదు. If you give your reason, నీవే దానికి కారణం చెప్తే, if you give an excuse, నువ్వు ఒక సాగు చెప్తే, if you narrate your family history, నీ కుటుంబ చరిత్ర అంతా వివరిస్తే, that's all not confession. అది ఒప్పుకోవడం కాదు. Bible doesn't say if you give a reason God will forgive you. ఒకవేళ దానికి కారణం ఏమిటో చెబితే దేవుడు క్షమిస్తానని. Bible only says if you confess your sin God will forgive you. నీ పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తానని వాక్యం చెప్తుంది. And David said, I have sinned. దావీదు అన్నాడు, నేను పాపము చేసితిని. God said, you are that man, you sin. నీవే పాపం చేసావు, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు. And David said, yes, I have sinned. దావీదు అంటున్నాడు, నేను పాపము చేసితిని. That is confession. అది ఒప్పుకోలు. And verse 13, the latter half, 13వ వచనములో ఉన్న చివరి భాగం చూడండి. And Nathan said to David, the Lord also has put away your sin, you shall not die. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. What a wonderful sentence. ఎంత అద్భుతమైనటువంటి వచన భాగం ఇది. The Lord has forgiven you. యెహోవా నిన్ను క్షమించాడు. You will not die. నీవిక చావు. The Lord has forgiven you. దేవుడు నిన్ను క్షమించాడు. You will not die. నీవు చనిపోవు ఇంకా. Here is the second truth that we need to learn. మనము నేర్చుకోవాల్సిన రెండవ సత్యం ఇక్కడ ఉంది. All sins can be forgiven. పాపములన్నీ దేవుడే క్షమించగలడు. What is the first thing we learn? మొదటి మాట ఏమిటి మనం నేర్చుకున్నది? All sins are against God. పాపము ఏదైనా సరే అది దేవునికి విరోధం. All sins are evil in the sight of God. దేవుని దృష్టిలో అది దుష్కార్యమని. And the second thing that we learn, రెండవది మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటి? every sin can be forgiven. ప్రతి పాపము కూడా క్షమించబడగలదు. God is willing to forgive any sin. ఎటువంటి పాపానైనా దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. There is no sin of which God says, well, that is too big a sin, I cannot forgive that. ఇంత పెద్ద పాపాన్ని నేను క్షమించలేనని దేవుడు ఎప్పుడు అనలేదు, అనడు కూడా. Here David committed adultery and murder, the worst sins. దావీదు చేసిన పాపం చాలా ఘోరమైన పాపం. వ్యభిచారం చేశాడు, హత్య చేయించాడు. But God says, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను I am క్షమించాను, forgiving. నేను క్షమిస్తున్నాను. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. However terribly we may have sinned, ఎంత దారుణమైన భయంకరమైన పాపమైన, if we are willing to acknowledge our sin, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోదలుచుకో, if we are willing to confess our sin, నీ పాపమును నువ్వు ప్రభు ఎదుట ఒప్పుకుంటే, God is willing to forgive. దేవుడు నీ పాపము క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. And God says, you will not die. నీవు చావవు అంటున్నాడు దేవుడు. You know, David actually deserved death penalty. నిజంగా మరణ పాత్రుడు దావీదు, మరణ శిక్ష విధించబడాలి. Why? ఎందుకు? Because according to the law of Moses that God had given, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా adultery and murder both deserve death punishment. వ్యభిచారమైన హత్య చేయడమైన ఈ రెండు కూడా మరణ శిక్ష పొందవలసిందే. Let us read that in Leviticus chapter 20. లేవియాకాండ గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. Leviticus chapter 20 లేవియాకాండ గ్రంథము 20వ అధ్యాయంలో and verse 10. 10వ వచనం చూడండి. 10. The man who commits adultery with another man's wife, he who commits adultery with his neighbor's wife, the adulterer and the adulteress shall surely be put to death. పరుని భార్యతో విభజించిన వారికి, అనగా తన పొరుగు వాని భార్యతో విభజించిన వారికి, ఆ వ్యభిచారిణికి మరణ శిక్ష విధించవలెను. The adulterer shall be surely put to death. వ్యభిచరించిన వాడు మరణ దండనకు పాత్రుడు. Whose law is that? ఎవరి ధర్మశాస్త్రం ఇది? It is the law of God. దేవుని ధర్మశాస్త్రం. That is the rule that God had given through Moses. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అది. If you commit adultery, you shall surely be put to death. వ్యభిచారం చేసిన వాడికి మరణ దండన విధించాలి. Okay, come to
24th chapter of the book of Leviticus. లేవియాకాండ గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తే And verse 17. 17వ వచనం చూడండి. Whoever kills any man shall surely be put to death. ఎవడైనానో ఒకరిని ప్రాణహత్య చేసిన యెడల వారికి మరణ శిక్ష విధింపు. Whoever kills another man shall be put to death. ఎవడైనా మరొకరి హత్య చేస్తే వారికి మరణ శిక్ష. Listen to these two laws. ఈ రెండు చట్టాలను గమనించండి. A man who commits adultery, వ్యభిచారం చేసిన వ్యక్తి shall be surely put to death. ఖచ్చితంగా మరణ దండన విధించబడాలి. A man who commits murder, హత్య చేసిన వాడికి he shall surely be put to death. అతనికి కూడా మరణ శిక్ష విధించాలి. And David has done both. దావీదు రెండు పనులు చేశాడు. And David deserves a double death penalty. రెండంతల మరణ దండన విధించాలి. According to God's own law, he deserves to die 2 times. దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా 2 సార్లు మరణించాలి అతను. Double death penalty for David. రెండంతల మరణ దండన విధించబడాలి. That is what he actually deserves. తను పొందవలసిన స్థితి అది. But God says, దేవుడు అంటున్నాడు, you will not die. నీవు చావు. I am forgiving you. నేను నిన్ను క్షమిస్తున్నాను. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. Dear believers, ప్రియమైన విశ్వాసులారా, we may have failed in many areas in our life. ఎన్నో అంశాలలో సందర్భాలలో మనము పడిపోయి ఉండవచ్చు, ఓడిపోయి ఉండవచ్చు. Some terribly evil sin or some sins that do not look so bad. చాలా దుర్మార్గమైన భయంకరమైన పాపము కావచ్చు, కొన్ని చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. But whatever be your failure, కానీ ఏదైనప్పటికీ కూడా అది ఓటమే. if we confess our sin, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల the Lord is willing to forgive our sin. దేవుడు మన పాపములను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. There is no sin that the Lord does not forgive. ప్రభువు క్షమించలేని పాపం అంటూ ఏమీ లేదు. You know, for believers, విశ్వాసులైన వారు when we fall into some sin, ఏదైనా ఒక పాపములో పడిపోతే, well, we should not fall into sin. పాపంలో పడకూడదు. Remember 1 John 2:1? మొదటి యోహాను పత్రిక 2:1 మనం చదువుతాం. My little children, I write this unto you that you sin not. నా చిన్న పిల్లలారా, పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. We are not to sin. మీరు పాపము చేయకూడదు. But in case we fall into sin, ఒకవేళ మీలో ఎవడైనా పాపము చేసిన ఎడల what shall we do? ఏం చేయాలి? We should confess our sin. మన పాపములను ఒప్పుకోవాలి. We should confess it individually. వ్యక్తిగతంగా ఎవరికి వారే ఒప్పుకోవాల్సి ఉంది. That means we should confess that sin specifically. ఖచ్చితంగా ఏమి పాపము జరిగించావో దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. See, for a sinner to be saved, he doesn't have to confess his individual sins. ఒక వ్యక్తి రక్షించబడడానికి తాను చేసినటువంటి ప్రతి పాపాన్ని చెప్పవలసిన అవసరం లేదు. It is impossible. అది జరిగే పని కాదు. Is there anyone here who got saved by confessing all the sins you have done in your life? నీ జీవితంలో చేసినటువంటి పాపాలన్నిటిని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటే ఆయన క్షమించి వేస్తాడు. Have you confessed all your individual sins? వ్యక్తిగతమైనటువంటి నీ పాపాలు అలా ఒప్పుకున్నావా? No man can get saved like that. ఆ విధంగా కాదు రక్షణ పొందేది. ఒక్కొక్క పాపం చెప్పుకుంటూ కూర్చొని కాదు. Suppose you are 20 years of age. 20 సంవత్సరాల వయసు నీకుందనుకో. And you are getting saved tonight. ఈ రాత్రి నువ్వు రక్షించబడడానికి ఇష్టపడుతున్నావు. So where should you start? ఎక్కడ ప్రారంభం చేయాలి? నువ్వు ఒప్పుకోను. Let us say you should start maybe from age 4 or 5. 4-5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మొదలు పెట్టు. I stole my friend's pencil. నేను నా స్నేహితుల యొక్క పెన్సిల్ దొంగతనం చేశాను. I pinched my sister. మా అక్కనికి ఇచ్చాను. I did not listen to my mother. మా అమ్మ మాట వినలేదు. Can you confess like that? ఆ విధంగా ఒక్కొక్క మాట చెప్పగలమా? From your childhood, బాల్యం నుంచి చేసిన all your sins, అన్ని పాపాలు, there are thousands of them. వేల కొలది ఉంటాయి. Nobody will get saved. ఎవరు కూడా ఆ విధంగా రక్షణ పొందరు. For a sinner to be saved, ఒక పాపి రక్షణ పొందాలంటే he just has to confess and say, "Oh God, I am a sinner." ప్రభువా నేను పాపిని అని ఒక్క మాట చెప్తే చాలు. One sentence. ఒకే మాట ఒక్కసారి. I am a sinner. నేను పాపిని ప్రభువా. In that one sentence, all your sins are included. ఆ ఒక్క వాక్యములోనే నీ పాపములన్నీ క్షమించబడుతున్నాయి. But for a believer, అయితే విశ్వాసి అయితే, if he falls into sin, ఒకవేళ విశ్వాసి పాపంలో పడితే he need not come to God and say, "Oh God, I am a sinner." దేవా నేను పాపినయ్యా అనకూడదు. ఆయన వచ్చి You should come to God and say, "Oh Lord, in this particular matter, I did this particular sin." విశ్వాసి అయిన వాడు పాపాన్ని గురించి
చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. Lord, I'm sorry that I got wild at my wife. ప్రభువా, నేను నా భార్య విషయంలో క్రూరంగా ప్రవర్తించాను. Lord, in that matter I told a lie. ఫలాని విషయంలో నేను అబద్ధం ఆడాను. Lord, I cast a wrong look at somebody. నేను వేరే వారి ఎడల నా దృష్టి మార్పుగా ఉంది. Don't generalize, be specific. చాలా జనరల్ గా ఏదో తప్పు చేసేలా అనకుండా నువ్వు ఏం పాపం చేసావో దాన్ని. Don't tell God, I'm a sinner, please forgive me. Don't say like that. విశ్వాసంలో చెప్పడానికి లేదు, దేవా నేను పాపినని క్షమించు అనకూడదు. You confess your individual sin. నీ వ్యక్తిగతంగా నీవు చేసిన ప్రత్యేకమైన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. And if it is committed against man, you should confess it to him also. ఆ ఒక వ్యక్తి ఎడల నువ్వు పాపం చేసి ఉంటే ఆ వ్యక్తి దగ్గర కూడా ఒప్పుకోవాలి. And the Lord forgives you. దేవుడు నిన్ను క్షమిస్తాడు. I hope that's very clear. చాలా స్పష్టంగా మీకు అర్థమైంది For అనుకుంటున్నాను. believers, విశ్వాసులు confess your sins, పాపములు ఒప్పుకోవాలి, specific sins, ప్రత్యేకంగా, and the Lord forgives you. దేవుడు నిన్ను క్షమిస్తాడు. Nothing that you did yesterday should prevent you from going on to tomorrow. నిన్న చేసిన పాపము నీ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోకుండా రేపు నీకు ఆటంకం కాకూడదు. However bad those sins may be, ఎంత దారుణమైన పాపమైనా confess it, ప్రభు దగ్గర ఒప్పుకో, forsake it. వాటిని విడిచిపెట్టు. The Lord will forgive you. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. And the rest of your life, నీ మిగిలిన జీవితం you can live a life pleasing to God. దేవునికి సంతోషం కలిగించే జీవితాన్ని జీవించగలవు. When a believer sins, విశ్వాసి పాపం చేస్తే his relationship with God is not broken, but his fellowship with God is broken. దేవునికి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం తెగిపోదు కానీ సహవాసం తెగిపోతుంది. Even when you sin, you are still a child of God. నీవు పాపం చేసిన ఆయన కుమారుడివే కుమార్తెవే. That relationship can never be broken. ఆ బాంధవ్యం అలాగే ఉంటుంది, ఎన్నటికి తెగిపోదు. But your fellowship, your intimacy with God is broken. దేవునితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం తెగిపోతుంది. And when you confess your sin, నీ పాపముని ఒప్పుకున్నప్పుడు that broken fellowship is restored. ఆ తెగిపోయినటువంటి ఆ సహవాసం మరలా పునరుద్ధరించబడుతుంది. Sometimes we keep worrying about what we did long back. చాలా దినాల క్రితం చేసినటువంటి పొరపాట్లను గురించి, పాపముల గురించి చాలా గలిబిలైపోతుంటారు. Is anyone like that here tonight? ఈ రాత్రి వేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? I do not know anything about any one of your life. మిమ్మల్ని గురించి నాకు ఎవరిని గురించి ఏమీ తెలియదు ఇక్కడ. But you know about your life. మీ సంగతి మీకే తెలుసు. Oh, why I did such a evil sin. ఆ దారుణమైన ఈ పాపాన్ని నేను ఎందుకు ఆ రోజుల్లో చేశాను? You cannot forgive yourself. నీవు క్షమాపణ చెప్పుకోలేవు. Even after your confession, నీవు ఒప్పుకున్న తర్వాత కూడా you still keep remembering that. నీకు ఇంకా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది అది. Please don't do that. అలా జ్ఞాపకం తెచ్చుకోబాకండి. If you have confessed and forsaken your sin, నిజంగా దేవుని ఎదుట క్షమాపణ కోరుకొని విడిచిపెట్టి ఉంటే, whatever that sin be, ఎలాంటి పాపమైనప్పటికీ God has forgiven it. దేవుడు దాన్ని క్షమించి వేశాడు. You don't have to remember that. మరలా దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. Don't spoil the joy of your Christian life by remembering the sins that have come into your life in the past. క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప ఆనందాన్ని పాడు చేసుకోవద్దు. గతంలో చేసిన క్షమించబడిన పాపాలు జ్ఞాపకం చేసుకో. But Satan wants you to remember that. అయితే సాతాను ఇవన్నీ జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. So that you will be very unhappy. అందుకనే చాలా అసౌకర్యంగా, So that all the time you will be disturbed in your heart. నీ హృదయంలో ఎప్పుడు గలిబిలి గందరగోళం జరుగుతూ ఉంటుంది. Satan doesn't want you to be happy. నువ్వు సంతోషంగా ఉండడం సాతానుడు చూచి ఓర్చుకోలేవు. And he keeps on telling you, hey, you did that last year, I know that. పోయిన సంవత్సరం ఈ పని చేస్తే అని జ్ఞాపకం చేస్తుంటాడు. You tell Satan, సాతానుతో చెప్పి మాట, God has forgiven me. దేవుడు ఆ పాపం అంతా క్షమించి వేశాడు. సాతానా, God has forgotten. దేవుడు మర్చిపోయాడు. I am also forgetting it. నేను కూడా మర్చిపోతున్నా. If you have no other business, you may remember it. నీకేం పని లేకపోతే నువ్వు గుర్తు పెట్టుకుంటా ఉండు. మాకెందుకు? Me and God, we have forgotten it. నేను దేవుడు మర్చిపోయాను దాని సంగతి. Never let the devil remind you of the sins that you committed so that you will become restless because of it. నీవు చేసినటువంటి గతములో చేసిన పాపం, క్షమించబడిన పాపాన్ని జ్ఞాపకం చేసేటట్టుగా సాతానికి అవకాశం ఇవ్వవద్దు. నీకు అసౌకర్యం కలుగుతుంది. Every sin can be forgiven. ప్రతి పాపము దేవుడు క్షమించేవాడు. However terrible it might be, ఎంత దుర్మార్గమైందైనా it can be forgiven. దేవుడు క్షమిస్తాడు. Dear brother, dear sister, confess and forsake. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. Get back into a close fellowship with God. దేవునితో సన్నిహితమైన సంబంధంలోనికి రండి. Continue to live happily with the Lord. ప్రభువుతో సంతోషమైన జీవితాన్ని సాగించండి. Don't spoil the joy of your Christian life because of what you did yesterday. అదిగో నీకున్నటువంటి గత అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని నీ సంతోషాన్ని పాడు చేసుకోవద్దు. Let me say a few words to those who have not accepted the Lord Jesus. నేటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించకుండా ఉన్నటువంటి వారు, those who have not received the forgiveness of sins. ప్రభు నీ పాపాలకు క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు, క్షమాపణ పొందని వారు. Look back into your life. నీ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకో. Many things have happened in your life. నీ జీవితంలో ఎన్నో సంభవాలు జరిగి ఉన్నాయి. Right from your childhood, బాల్యం నుంచి ఎన్నో you సంగతులు have జరిగాయి. broken God's moral laws. దేవుని యొక్క నైతిక విలువలను నీవు చెదరగొట్టేశావు. You stand accountable before a holy God. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీవు లెక్క చెప్పవలసిన వాడు. You are guilty before a holy God. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీవు Your sin is evil in the sight of దోషంతో God. ఉన్నావు. Your sin is evil in the sight of God. నీ పాపము దేవుని దృష్టిలో దుష్కార్యంగా ఉంది. And the Bible says sin has to be punished. అదిగో పాపమునకు దండన విధించబడవలసి ఉందని వాక్యం చెప్తుంది. In Romans 6:23 we read the wages of sin is death. రోమా 6:23లో మనం చదువుతాం, పాపం వలన వచ్చే జీతం మరణం. You know what death is? మరణం అంటే ఏందో తెలుసా? Not just physical death. ఏదో బాహ్యమైన శరీరానికి వచ్చే మరణం కాదు. Death means separation. మరణం అంటే వేరు చేయబడడం. Eternal separation from God in hell. నిత్యమైనటువంటి వేరుపరచబడుట, యుగాయుగాలు అగ్నిలో ఉంటావు. That is the wages of sin. పాపానికి వచ్చే జీతం అది. Have you sinned against God? దేవునికి విరోధంగా పాపం చేసేవా? Well, that is your destiny. అది నీవు చేరవలసినటువంటి గమ్యం అదే. God is going to forsake you forever in hell. అయితే దేవుడు నిన్ను నరకములో పడకుండా తప్పించడానికి క్షమించబోతున్నాడు. From there you can never come back to God. ఒకవేళ నరకములో పడ్డ తర్వాత ప్రభు దగ్గరికి రాలేవు. You deserve to go to hell because of your sin. నీ పాపమును బట్టి నరకానికి వెళ్ళవలసిన స్థితి నీది. That's a terrible news. అది చాలా భయంకరమైన వార్త. Every soul that sinneth, it shall die, says the word of God. పాపము చేయు ప్రతివాడు మరణ శిక్ష పొందవలసి ఉంది. The judgment of hell is upon the head of every sinner. అదిగో ప్రతి పాపి తల మీద దేవుని తీర్పు కాచుకొని ఉంది. But the good news tonight is, ఈ రాత్రి వేళ శుభవర్తమానం ఏమిటి? the message of the gospel tonight ఈ is, రాత్రి వేళ చెప్పుతున్నటువంటి శుభవర్తమానము సువార్త ఏమిటి? God in the person of Jesus Christ came down to this earth 2000 years ago. 2000 సంవత్సరాల నాడు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన ఈ లోకానికి అవతరించాడు. ఆయన He lived a sinless life. పాపము లేని జీవితాన్ని పరిశుద్ధుడిగా జీవించాడు. And he bore all our sins upon his body as he went to the cross. మన పాపములని ఆయన మీద మోసుకొని కలవరిలో సిలువకు వెళ్ళాడు. The Lord Jesus suffered the punishment of our sins when he died on the మన cross. పాపములకు రావలసిన శిక్ష యావత్తు ప్రభు అనుభవించి సిలువలో మరణించాడు. He experienced the pain of hell on our behalf. అదిగో మన తరఫున సిలువ మరణ వేదనలను ఆయన భరించాడు. And he cried out, my God, why hast thou forsaken నా me? దేవా నన్నెందుకు విడనాడితివని ఆయన బిగ్గరగా కేక వేశాడు. He was experiencing the pain of being forsaken on your behalf and my behalf. నీ తరఫున నా తరఫున మనలను క్షమించడానికి ఆయన విడవబడిన వాడుగా బాధను అనుభవించాడు. Because the Lord loved us. కారణం ఏమిటంటే దేవుడు He suffered our hell. మనం పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడు. He suffered our pain. మన బాధ ఆయన భరించాడు. He suffered our punishment. మన శిక్ష ఆయన భరించాడు. And he rose from the dead. మరణము నుంచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. Tonight he lives as the savior of the world. ప్రపంచానికి లోక రక్షకుడిగా ఆయన నేడు సజీవుడిగా ఉన్నాడు. Anyone who repents of his sin, నీ పాపముల గురించి నీ ఒప్పుకున్నట్లయితే, anyone who believes that the Lord Jesus died for his sin, అదిగో నా పాపముల నిమిత్తమై ప్రభు చనిపోయాడని నీవు విశ్వసిస్తే, anyone who asks the Lord Jesus to forgive them, ప్రభువా నన్ను క్షమించని మీరు అడిగితే, the Lord will forgive your sin. దేవుడు నీ పాపములు క్షమించడానికి However terrible a sinner you might ఎంత be, దుర్మార్గమైన పాపమైనా, whatever be your religion, ఎంత ఎటువంటి మతమునకు చెందినవాడు, whatever be your church, నువ్వు ఏ చర్చికి సంబంధించిన వాడు, however bad your past might have been, అదిగో however bad your past life నీ might have గత been, జీవితం ఎంత దుర్మార్గమైంది అయినా tonight God is willing to save. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. Wherever you are seated,
ఎక్కడ కూర్చున్నావో, wherever you are listening this word from, ఎక్కడ ఈ మాటలు వింటున్నావో, from the depth of your heart, నీ హృదయం లోపల నుండి you cry out to God. దేవునితో ఇలాగ మొరపెట్టు. You say, oh God, I'm a sinner. ప్రభువా నేను పాపిని, I deserve your punishment. నేను ఈ శిక్షకు పాత్రుడనయ్యా. But I believe that the Lord Jesus took my punishment. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా శిక్ష అనుభవించారు. I trust him as my savior. నా రక్షకునిగా ఆయన అంగీకరిస్తున్నాను. I ask the Lord Jesus to forgive my sins. ప్రభు అయిన యేసు నన్ను క్షమించని అడుగుతున్నాను. Oh Lord, save me tonight. ప్రభువా ఈ రాత్రి నన్ను రక్షించు. If you will make that your prayer, ఈ రాత్రి వేళ అలాంటి ప్రార్థన నువ్వు చేస్తే the Lord will save you. దేవుడు నిన్ను రక్షిస్తాడు. The Lord will forgive you. నిన్ను క్షమిస్తాడు ఆయన. You will become a new person. నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. All your sins will be wiped out. నీ పాపములన్నీ తుడిచివేయబడతాయి. No more judgment upon you. నీ మీద ఇంకా తీర్పు ఉండనే ఉండదు. Oh, what a wonderful experience ఎంత that is. అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు. I hope most of you seated before me tonight have already had that experience. ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎక్కువ మంది ప్రభువుని నమ్ముకున్న వారే. But there may be some here who have never experienced that. కొంతమంది ఉన్నారు ప్రభువుని నమ్మని వారు ఇక్కడ. Tonight God is giving you an opportunity. దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. You can be saved tonight. ఈ రాత్రి వేళ నీవు రక్షణ పొందవచ్చు. You can be forgiven tonight. నీవు ఈ రాత్రి వేళ క్షమించబడవచ్చు. The Lord is willing to forgive you. నిన్ను క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. Will you in faith come to him? విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తావా? Lord, I'm a sinner. ప్రభువా నేను పాపిని You are the one who died for me. నా కొరకు చనిపోయింది నీవేనయ్యా. I trust you as my savior. ప్రభువా నీవు నా రక్షకుడు అని నమ్ముతున్నానని. I depend on you to forgive my sin. నా పాపములు క్షమించడానికి నీపై ఆధారపడుతున్నానని. Oh, the moment you put your trust in the Lord Jesus Christ, నీవు ప్రభు పైన విశ్వాసం ఉంచిన ఆ క్షణానే the Lord will forgive you. ప్రభు నిన్ను The క్షమించబోతున్నాడు. Lord will save you. దేవుడు నిన్ను రక్షిస్తాడు. I want to take you to a third truth. ఈ సత్యాన్ని మీరు ఈ ప్రమాణాన్ని లేక తీర్మానాన్ని సత్యమైన రీతిలో చేయాలి. I want to share one more truth with you. ఇంకొక సత్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. First thing we said, మొదటి మాట ఏం చెప్పుకున్నాం? every sin is displeasing to God. దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపము ఆయనకి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది. Second thing we said, రెండవ మాట చెప్పుకున్నాం, every sin can be forgiven. ప్రతి పాపము కూడా దేవుడు క్షమించగలిగిన వాడు. But there is a serious third thing that we need to remember. మనం మూడవ అంశాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. You know what that is? ఏమిటో తెలుసా? Come to chapter 12. 12వ అధ్యాయానికి వస్తే 2 Samuel chapter 10, chapter 12, సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం and see verse 10. 10వ వచనం చదువుదాం. Now therefore the sword shall never depart from your house, because you have despised me and have taken the wife of Uriah the Hittite to be your wife. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అన్నాడు. Come to verse 14. 14వ వచనం చూడండి. You know, in verse 13 we read, the Lord has forgiven you sin. పాపములు క్షమించాడని 13లో చదివాం. But in verse 14 we read, 14వ వచనంలో చదువుతున్నాం, however, because by this deed you have given great occasion to the enemies of the Lord to blaspheme, the child also who is born to you shall surely die. ఈ కార్యమూలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. The Lord says, దేవుడు అంటున్నాడు, I have forgiven you, నేను క్షమించాను, but కానీ you will have to bear the consequences of what దాని you పర్యవసానాన్ని, ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాలి. This is a truth that many people do not know. చాలా మందికి ఈ సత్యం తెలియదు. Many believers think, చాలా మంది విశ్వాసులు అనుకుంటారు, once I confess my sin నా పాపాలు నేను ఒప్పుకున్నాను and కనుక the Lord forgives me, దేవుడు నన్ను క్షమించేశాడు, my fellowship with God is restored. దేవుడితో నా సహవాసం మరలా పునరుద్ధరించబడింది, That is the end of everything. ఇంకంత అయిపోయింది అనుకుంటారు. But the scripture teaches that there is వాక్యం ఏం something బోధిస్తుంది? more. మనకి మరొక మాట చెప్తుంది. There is something more. ఎక్కువగా ఉన్నటువంటి మరొక మాట చెప్తుంది. That is the third truth. మూడవ సత్యం అది. Every sin has consequences. ప్రతి పాపానికి పర్యవసానం ఉంటుంది. Now all sins do not have the same after effects. అన్ని పాపములకు ఒకే రకమైన పర్యవసానం కాదు. Consequences depend on the gravity or the degree of sins committed. నీవు చేసినటువంటి పాపం యొక్క స్థాయిని బట్టి, స్థితిని బట్టి దానికి రావలసిన పర్యవసానం వేరువేరుగా ఉంటుంది. Here is a great truth that we need
need to realize. మనము నేర్చుకోవలసిన గొప్ప సత్యం ఇది. Confession of sin does not necessarily take away consequences. పాప క్షమాపణ నీవు పొందావు, ఒప్పుకున్నావు దేవుని దగ్గర, అంత మాత్రం చేత తర్వాత జరగవలసిన పర్యవసానం జరగకుండా మానదు. Do you understand that? అర్థమైందా ఈ మాట? God said, David, I forgive you. దావీదు, నేను నిన్ను క్షమించాను, but you need to bear some consequences. అయితే నీవు దీని పర్యవసానాన్ని అనుభవించాలి. You know, God's righteousness demands that. దేవుని యొక్క నీతి ఈ విషయాన్ని కోరుతా ఉంది. Now many people ask, why should we have consequences after we confess our sin? మనం ఒప్పుకున్న తర్వాత కూడా మనలో ఈ పరిస్థితులు ఏందండి? My answer is because God's righteousness demands that. నా జవాబు ఏమిటంటే దేవుని నీతి ఈ విషయాన్ని కోరుతా ఉంది. Now imagine like this. ఈ విధంగా ఆలోచించండి, ఊహించండి. David kills Uriah. దావీదు ఊరియాను చంపించాడు. And takes his wife as his own wife. తన భార్యను, ఊరియా భార్యను తన భార్యగా తీసుకున్నాడు. And he asked God's forgiveness. దేవుణ్ణి క్షమించమని కోరాడు. No consequence. ఇంకేమీ పర్యవసానం ఏమీ లేదు అక్కడ. The rest of his life he lives happily. తన జీవితం అంతా సంతోషంగా జీవించాడు. Do you think that suits the righteousness of God? దేవుని నీతికి అది సరిపోయిన విధానమేనా? Oh, then it's a very easy way. అది చాలా తేలిగ్గా ఉంది. అట్లయితే పర్వాలా, సర్దుకొని పోవచ్చు అన్నిట్లా. I steal all your money. I steal all your నీ money. డబ్బంతా నేను దొంగిలిస్తే You become poor. నువ్వు పేదవాడు అయిపోయావు. I go and say, God, I'm sorry for what I did. నేను చేసినటువంటి తప్పు కోరకు వచ్చే, సారీ బ్రదర్ నేను దొంగతనం చేశానంటే Forgive me. నన్ను క్షమించు. God forgives me. దేవుడు నన్ను క్షమించాడు కదా. I live as a rich man here. నేను ఇప్పుడు ధనవంతుడిగా బతుకుతున్నాను నీ డబ్బుతో. And next door you live as a poor man. పక్కన ఉన్నటువంటి వాడు నువ్వు పేదవాడు అయిపోయావు. What type of a God is that? ఏం దేవుడు ఈ దేవుడు నిన్ను క్షమించి వాడిని అట్నే. Oh, in that case anyone can do anything and say sorry to God and live happily. అలాగైతే ఎవరైనా ఏ దోషమైన నేరమైన చేసి దేవా క్షమించండి అంత అయిపోయినట్టేనా? Do you know what Galatians chapter 6 says? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చెప్తుంది. And verse 7. 7వ వచనం. Galatians 6:7. గలతీయులకు రాసిన పత్రిక Don't 6వ అధ్యాయము. be deceived. God is not mocked. For whatever a man sows, that he will also reap. 6వ అధ్యాయం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Don't be deceived. మోసపరచబడవద్దు. Don't think that you can mock God. దేవుణ్ణి వెక్కిరిస్తున్నావు అని అనుకోబాక. You know, God has put certain principles in the universe. ఈ సృష్టిలో దేవుడు కొన్ని సూత్రాలు పెట్టాడు. One of those principles is sowing and reaping. అదిగో విత్తనాలు విత్తితే పంట వస్తుంది భూమిలో నుంచి. That's in the physical world. అది బయట కనపడేటువంటి దృశ్యం. If you touch fire, you will get burned. ఒకవేళ నిప్పును పట్టుకుంటే మనకు కాలుతుంది. In the same way, in the spiritual realm also, there are rules. అదే విధంగా ఆత్మీయ విధానాలలో కూడా దేవుడు రూల్స్ పెట్టాడు. Whatsoever you sow, that you will reap. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. You know, in sowing and reaping, there are many things involved. విత్తడము కోయటం అనే దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. 3 truths about sowing and reaping. అదిగో విత్తడము కోయడములో 3 సత్యాలు ఉన్నాయి. Number 1. 1. You reap exactly what you sow. You reap exactly what you sow. నీవు ఏమి విత్తావో దాన్ని నీవు కోస్తావు. Number 2. 2. You reap more than what you sow. నీవు విత్తిన దానికంటే ఎక్కువ కోస్తావు. Number 3. 3. You reap later, much later than what you sow. When you నీవు sow. విత్తిన అప్పటికంటే చాలా తర్వాత ఆ పంట కోస్తావు. If you sow today, you will not reap tomorrow. ఈ రోజు నువ్వు విత్తనాలు విత్తావనుకో తెల్లారే పంట కోయం. Maybe after a year. ఒక సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, maybe after several years. చాలా సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు. All those principles hold good spiritually also. ఇదిగో లోకములో ఉన్నటువంటి ఈ విత్తడం కోయడం అనే దానికి సూత్రాలు ఎట్టనో ఆత్మీయంగా కూడా సూత్రాలు ఉన్నాయి. And in Galatians it is explained. గలతీ పత్రికలో చక్కగా వివరించబడింది. If you sow to the flesh, you will reap accordingly. శరీరమును బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమనే పంటకు వస్తాడు.
Now I am mainly talking to the believers. విశ్వాసులతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. Yes, our sins can be forgiven. మన పాపములు క్షమించబడగలవు. Yes, we will not lose our salvation. మన రక్షణ పోదెంత మాత్రం. Once you are saved, your salvation is secure. నీవు రక్షించబడినప్పుడు నీ రక్షణ నిత్యమైంది. But listen to this. జాగ్రత్తగా వినండి అయితే. According to the degree of sins we commit, నీవు చేసిన పాపం యొక్క స్థాయిని బట్టి we will have to face the consequences of that in life. పర్యవసానాన్ని నీ జీవితంలో అనుభవించాలి. To what extent you err away from God's way, to that extent you will suffer loss in life. దేవుని యొక్క మార్గములో నుంచి నువ్వు ఎంతగా తొలగిపోయావో దాన్ని బట్టి నీవు పంట కోయవలసి వస్తుంది. You say, well, even if I backslide, I can always confess and come back. వెనకంజ వేసినటువంటి ఒక విశ్వాసం ఎప్పుడైనా దూరంగా వెళ్ళిపోయి ప్రభు దగ్గర ఒప్పుకొని మళ్ళీ వచ్చి మందలో చేరొచ్చు. It is true, you can come back. రావచ్చు, నిజంగానే వాస్తవమే. But అయితే you will have to pay for it. దానికోసం నువ్వు వెల చెల్లించాలి. Suppose a man becomes a drunkard. ఒక విశ్వాసి త్రాగుబోతాడు అనుకోండి. And after some time he repents and comes back. కొంతకాలం అయిపోయిన తర్వాత తాగుబోతాను ఆపేసి పశ్చాత్తాపడి మళ్ళీ మందిరానికి వచ్చాడు. But his liver was damaged during his drinking days. తాగుతున్న రోజుల్లో తన ఉన్నటువంటి ఆ లివర్ కాలేయం దెబ్బతింది. When you confess your sin, your liver does not automatically. పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి నీ లివర్ ఇప్పుడు బాగుపడదు. The rest of your life, ఇది జరుగుతానే ఉంటుంది లోపల. your fellowship with God is restored. నీకున్న దేవునితో ఉన్న సహవాసం మరలా పునరుద్ధరించబడుతుంది. But you live with a damaged liver. అయితే నీకు చెడిపోయిన లివర్ తో బతకాల్సి వస్తుంది. You suffer for it. దాని కొరకు బాధపడాలి. You have to spend money on it. డబ్బు ఖర్చు పెట్టాలి. You have to take medicine for it. మందులు తీసుకోవాలి, వైద్యం తీసుకోవాలి. Did not God forgive you? దేవుడు నిన్ను క్షమించలేదా? Yes, God forgave you. క్షమించాడు నిజమే. But the problem is not over. కానీ సమస్య పూర్తి కాలేదు. This is something that believers need to understand. విశ్వాసులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన What happened in the life of David? దావీదు జీవితంలో ఏం జరిగింది? You know, David said he shall pay fourfold. అదిగో 4 గంటలుగా చెల్లించాలన్నాడు ఇందాక. Do you know why David said fourfold? ఎందుకు 4 గంటలుగా చెల్లించమన్నాడు? In Exodus 22:1, నిర్గమకాండ గ్రంథం 22:1లో it says, if you steal someone's sheep, he shall pay fourfold. అదిగో అక్కడ వ్రాయబడిన మాట, నీవెవరై గొర్రెనైనా దొంగిలించినట్లయితే 4 గొర్రెలు తిరిగి చెల్లించాలని వ్రాయబడింది. Did David pay fourfold? దావీదు కూడా అలాగే 4 గంటలుగా చెల్లించాడా? Yes, he did. చెల్లించాడు. Sword shall not depart from your family. యుద్ధము లేకుండా నీ కుటుంబంలో ఎప్పుడు ఉండదు అన్నాడు దేవుడు. Number 2, రెండవది, you will have trouble from your own family. నీ సొంత కుటుంబంలో నుంచి నీకు విరోధం అన్నాడు. Number 3, మూడవది, your wives will be abused by others. ఇతరుల చేత నీ భార్యలు చెరపబడతారు. Number 4, నాలుగవది, your child shall die. నీ కుమారుడు చచ్చిపోతాడు. Fourfold. 4 గంటలుగా చెల్లించాడు. There is one more fourfold. ఇంకొక 4 గంటలు ఉంది. Number 1, ఒకటి, your baby dies. నీ కుమారుడు చనిపోతాడు. Number 2, 2, Amnon your son dies. అమ్నోను అనే నీ కుమారుడు చనిపోతాడు. Number 3, మూడవది, Absalom your son is slain. అబ్షాలోము అనే నీ కుమారుడు హతుడవుతాడు. Number 4, నాలుగవది, Adonijah your son is killed. అదోని అనే కుమారుడు చంపబడతాడు. 4 sons die. 4 కుమారులు కూడా చంపబడతాడు. Fourfold. 4 గంటలుగా చెల్లించాడు. You killed one man, నీవు ఒక్క మనిషిని చంపితే and in your family 4 are killed. నీ కుటుంబంలో 4 చచ్చిపోయారు. You yourself said you should pay fourfold. నువ్వే చెప్పావు 4 రెట్లు చెల్లించమని. And God says, all right, now you pay. రైట్, నువ్వే చెల్లించు, ఇప్పుడు నువ్వు చేసిన తప్పది. You remember when Bathsheba cried? బెత్షెబా ఏడుస్తున్నప్పుడు David was laughing. దావీదు నవ్వుతున్నాడు. But when you come to chapter 13, 13వ అధ్యాయానికి వస్తే and verse 36, 36వ వచనం, that is where Amnon his son is killed. అమ్నోను అనే కుమారుడు చనిపోగా, And do you know what happened when Amnon was killed? అమ్నోను చంపబడినప్పుడు The king and all his servants wept very bitterly. రాజకుమారులు రాజు బిగ్గరగా ఏడవసాగిరి. When you come to chapter 18, 18వ అధ్యాయానికి వస్తే his son Absalom is killed. అబ్షాలోము చంపబడ్డాడు. And in verse 33, 33వ వచనం, David is crying, oh my son Absalom, my son Absalom. Absalom, If only I had died in your place. కుమారుడు అబ్షాలోమా, నీ స్థానములో నేను చనిపోతే ఎంత బాగుండేది. Chapter 19 verse 4, 19వ అధ్యాయం 4వ వచనం, the king covered his face and the king cried out with a loud voice. బిగ్గరగా ముఖమును
Sometime back when Bathsheba cried. బెత్షెబా ఏడ్చినప్పుడు దావీదు నవ్వాడు గనుక. That was fun for you. ఎగతాళిగా ఉంది గనుక. You were laughing inside. లోపల లోపల నవ్వుకుంటున్నాడు గనుక. Let me tell you something. ఈ మాట వినండి జాగ్రత్తగా. If you make others cry, ఇతరులను ఏడిపిస్తే నీవు, God will make you cry. దేవుడు నిన్ను కూడా ఏడిపిస్తాడు. Did everyone hear that? విన్నారా ఈ మాట అందరూ? Did all the sisters hear that? సోదరులారా అందరూ విన్నారా? Did all the brothers hear that? సహోదరులారా వింటున్నారా? If you make others cry, ఇతరులను నీవు ఏడిపిస్తే God will make you cry. దేవుడు నిన్ను కూడా ఏడిపిస్తాడు. Don't forget that. మర్చిపోవద్దు ఈ విషయం. Don't say God will forgive so I can do దేవుడు it. నన్ను క్షమించాడు నాకేం పర్లేదు అనుకోబాక. No. Sin is always serious. పాపము చాలా తీవ్రమైందని God గుర్తించాలి. will forgive, no doubt. దేవుడు క్షమిస్తాడు వాస్తవమే. Our salvation is secure, no doubt. మన రక్షణలో ఏ భయం లేదు. But if you sin against God, దేవునికి విరోధంగా పాపం చేస్తే, in your family, నీ కుటుంబంలో, in your personal life, నీ వ్యక్తిగత in జీవితంలో, your church life, నీ సంఘ జీవితంలో you will have to pay for it. దాని కొరకై వేల చెల్లించాలి. When Bathsheba cried, it was fun for David. బెత్షెబా ఏడుస్తున్నప్పుడు దావీదు నవ్వుకుంటున్నాడు. But when weeping and wailing came to David's own house, it was not fun. దావీదు ఇంటిలో ఘోరమైన అంగలార్పు, ఏడుపు, రోదన. 3 truths concerning sin. 3 సత్యాలు పాపాన్ని గురించి. All sins are against God and are displeasing to God. ప్రతి పాపము దేవునికి విరోధమైంది, ఆయనకు అసహ్యత పుట్టించేది, దుఃఖాన్ని కలిగించేది. All sins can be forgiven. అన్ని పాపములు క్షమించబడగలవు. రెండవ సత్యం. And the third truth, మూడవ సత్యం, even if sins are confessed and forsaken, నీ పాపములని ఒప్పుకొని విడిచిపెట్టిన, even if God forgives our sins, దేవుడు నీ పాపములు క్షమించినా కూడా, according to the degree of the sins committed, consequences would follow. నీవు చేసినటువంటి పాపము యొక్క స్థాయిని బట్టి దాని పర్యవసానం అనుభవించాలి. Now some of you will get discouraged hearing this. ఈ మాటలు విన్నప్పుడు కొంతమందికి చాలా విచారం. I've done a lot of things in the past. గతంలో ఎన్నో చేశానే నేను. I confessed it. అవి ఒప్పుకున్నానే. I was thinking that it's all gone. అవన్నీ అయిపోయి అనుకుంటే ఇంకా ఉన్నాయి అంటున్నాడు ఏంది? Let me say a word to you. ఈ మాట వినండి జాగ్రత్త. If you have truly confessed, నిజంగా నీవు ఒప్పుకున్నట్లయితే, if you have truly forsaken, దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే, then don't worry about it. దాని గురించి ఇంకా భయపడవద్దు. Even if the consequences come, ఒకవేళ పర్యవసాన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, God will give you the grace to bear. దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. God may not take away the consequences. దేవుడు ఒకవేళ ఈ పర్యవసాన పరిస్థితులను తొలగించడు. God may allow the consequences to come in your life. దాన్ని అనుమతిస్తాడు గాని ఆ శిక్ష. But if you are walking close to God today, దేవునితో కలిసి సన్నిహితంగా నీ విధానం ఉంటే, if you have truly forsaken all your evil ways, నీకున్నటువంటి ప్రతి ఒక్క చెడ్డతనాన్ని విడిచిపెట్టి ఉంటే, even when the consequences come, అదుగో అలాంటి పర్యవసాన పరిస్థితులు వచ్చినా కూడా, God will give you grace to bear it. దేవుడు దాన్ని భరించగలిగిన కృప నీకు ఇస్తాడు. God will draw you closer to him through those consequences. ఆ పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను దగ్గరకు చేర్చుకుంటాడు. And God will teach you wonderful lessons in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాడు. He will draw you closer to you. ఆయనకు సన్నిహితంగా నిన్ను నడిపించుకుంటాడు. And you will be able to rejoice in the midst of suffering. అదిగో శ్రమల మధ్యలో మనం సంతోషించి ఆనందించగలుగుతాం. Never forget these spiritual truths. ఈ ఆత్మీయ సత్యాలు మర్చిపోవద్దు. May God challenge our hearts tonight. అదిగో ఈ రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయాల్లో చేర్చుకో. What a wonderful God we have. మనం కలిగినటువంటి దేవుడు ఎంత గొప్ప. A God is willing to forgive us. ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. If there is anyone whose sins have not been forgiven, ఇంకా ఎవరి పాపాలు క్షమించబడి ఉండలేదు, will you cry out to God tonight? ప్రభు దగ్గర ఇలా బిగ్గరగా కేకవే. Oh God, I'm a sinner. ప్రభువా నేను పాపినయ్యా. I believe that the Lord Jesus died for my sin. నా ప్రభు నా కొరకు మరణించాడని నేను నమ్ముతున్నాను. Forgive my sin. నా పాపములు క్షమించు. Come into my heart. నా హృదయంలోనికి రా. Save me a sinner. నన్ను రక్షించు పాపినైన నన్ను. If you will make that your prayer, అలాంటి ప్రార్థన ఈ రాత్రి చేసి the Lord will save you. ప్రభువు నిన్ను క్షమిస్తాడు. And as far as believers are concerned, విశ్వాసులకు సంబంధించి live a holy life. పవిత్రమైన జీవితాన్ని Don't play with sin. పాపంతో ఆటలాడొద్దు. Don't play with God. దేవునితో Sin ఆటలాడవద్దు. is a very serious అదిగో business. పాపం అనేది చాలా తీవ్రమైనది. God takes every sin seriously. దేవుడు ప్రతి పాపాన్ని తీవ్రంగానే చూస్తున్నాడు. Therefore pursue holiness with all your heart. అందుకని నీ హృదయంలో ప్రభువుని పవిత్రమైన రీతిని అనుసరించాలి. And the Lord's blessing will be upon your life. దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉండబోతుంది. May God bless these words to us. దేవుడి మాటలను మన హృదయాల్లో దీవించును గాక.